హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ టెక్ టాకీస్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సరే, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం లాస్ట్ వీడియోలో సందులు, తెలుగు సందుల్లో అకార, ఉకార, ఇకార సందుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మిగిలిన సందులు ఏంటో చూద్దాం. ఆమ్రేడిత సంధి, త్రిక సంధి, రుగాగమ సంధి, సరళాదేశ సంధి, గసడత వాదేశ సంధి, విరుక్త టకార సంధి, పుంఫాదేశ సంధి, పడ్వాది సంధి, ప్రాదాది సంధి, లులనల సంధి, టుగాగమ సంధి, నుగాగమ సంధి. అన్నట్టు మీరు ఎవరైనా టెట్కి అప్లై చేసినట్లయితే నేను కింద ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి డిఎం చేయండి. మీ టెట్ అయితే నేను అప్లై చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం ఈ సందుల్లో ఆమ్రేడిత సంధి, త్రిక సంధి, రుగాగమ సంధి అనే ఈ 3 సంధుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఆమ్రేడిత సంధి. ఆమ్రేడిత సంధి సూత్రము: అచ్చునకు ఆమ్రేడితంబు పరంబైన సంధియగు. అచ్చునకు ఆమ్రేడితంబు పరంబైన సంధియగు లేదా అచ్చునకు ఆమ్రేడితంబు పరంబైన సంధి వచ్చును. ఇక్కడ ఆమ్రేడితం అంటే ఏంది? ఒకే పదం 2 సార్లు ఉచ్చరిస్తే రెండోసారి ఉచ్చరించిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఔరౌరా, దీన్ని ఎలా మనం విడదీయచ్చు? ఔరా ప్లస్ ఔరా. ఇక్కడ పూర్వపదంలో ఔరా ఉంది, పరపదంలో ఔరా ఉంది. ఇక్కడ 2 సార్లు ఉచ్చరించింది. ఒకే పదం 2 సార్లు ఉచ్చరిస్తే ఈ రెండవ పదాన్ని మనం ఆమ్రేడితంగా చెప్పబడుతుంది. సూత్రం ఏంది? అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి జరుగుతుంది. ఇక్కడ ఏంది? ఔరాలో ఏముంది? ఆ అనే అచ్చు ఉంది. ఈ ఔరా అనేది ఆమ్రేడితం. అచ్చునకు ఆమ్రేడితం పరమైంది కాబట్టి సంధి జరిగింది. దీనినే ఆమ్రేడిత సంధి అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆహాహా. ఆహా ప్లస్ ఆహా. హాలో ఏముంది? ఆ అనే అచ్చు ఉంది. ఆహా అనేది ఆమ్రేడితం. ఇక్కడ ఒకే పదం 2 సార్లు ఉచ్చరించింది. ఆ రెండోసారి ఉచ్చరించిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఇప్పుడు విడదీసినప్పుడు మనకు అర్థమైపోతుంది ఇది ఆమ్రేడిత సంధి అని. హాలో ఆ ఉంది. ఆకు అదే అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి జరుగుతుంది. దాన్ని ఆమ్రేడిత సంధి అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అరెరే. అరే ప్లస్ రే. ఇక్కడ రేలో ఏ ఉంది ప్లస్ అరే, ఇది ఆమ్రేడితం. ఏకి ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి జరుగుతుంది. ఓహోహో. ఓహో ప్లస్ ఓహో. ఇక్కడ హోలో ఓ ఉంది ప్లస్ ఓహో అనేది ఆమ్రేడితం. ఓకి ఆమ్రేడితం అంటే అచ్చుకు ఆమ్రేడితం పరమైంది కాబట్టి సంధి జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎట్లెట్లు. ఎట్లు ప్లస్ ఎట్లు. ఇక్కడ ఎట్లెట్లు విడదీస్తే ఎట్లు ప్లస్ ఎట్లు అంటారు. ఇక్కడ టూలో ఏముంది? ఊ అని ఉచ్చరిస్తుంది అచ్చు. ఈ ఊ అనే అచ్చుకి ఆమ్రేడితం పరమైనప్పుడు అది సంధి జరుగుతుంది. దీనినే ఆమ్రేడిత సంధి అంటారు. ఇప్పుడు మనం నెక్స్ట్ త్రిక సంధి గురించి తెలుసుకుందాం. త్రిక సంధి. ఇప్పుడు మనకు త్రిక సంధి గురించి తెలియాలంటే ఫస్ట్ మనం త్రికాలు ఏంటో తెలుసుకోవాలి. త్రికాలు ఏంటి? అచ్చోట, ఇచ్చోట, ఎచ్చోట, అత్తరి, ఇత్తరి, అమ్మహానుభావుడు, అమ్మహీ పాలుడు, ఇమ్మహీ పాలుడు. ఇవన్నిటిని మనం త్రికాలుగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అచ్చోట. దీన్ని ఎట్ట విడదీయచ్చు? ఆ ప్లస్ చోట. దీనికి త్రిక సంధికి 3 సూత్రాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఆ ఈ ఏలు త్రికంబునాబడు. ఇక్కడ చూడండి, ఆ ఈ ఏలు త్రికంబుగా చెప్పబడుతుంది. ఇంతో సూత్రం. అచ్చోట, ఆ ప్లస్ చోట, ఇది త్రికంబు. ఆ అనేది త్రికంబు. సెకండ్, త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు. వన్స్ అగైన్, త్రికంబు మీది
అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు. ఇక్కడ మీకు ఈ సూత్రం అర్థం కావాలంటే ఫస్ట్ అసంయుక్త హల్లు అంటే ఏంది, సంయుక్త అక్షరం అంటే ఏందో తెలుసుకోవాలి. సంయుక్తం అంటే ఒక హల్లుకు లేదా ఒక అక్షరానికి వేరొక హల్లు యొక్క ఒత్తు రావడం. ఇప్పుడు ఏదైనా ఒక అక్షరానికి వేరొక హల్లు ఒత్తుగా రావడం దాన్ని సంయుక్త అక్షరం అంటారు. అసంయుక్త అంటే ఒక హల్లుకు ఏ హల్లు ఒత్తు చేరదు, అంటే అక్కడ హల్లుకు ఒత్తే ఉండదు, దానిని అసంయుక్త అక్షరం అంటారు. ద్విత్వం అంటే ఒక అక్షరం అదే అక్షరం, ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తు. ఫర్ ఎగ్జాంపుల్ అచ్చోట, ఈ అక్షరానికి అంటే ఈ హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చింది, దాన్ని ద్విత్వాక్షరం అంటారు. వాళ్ళు అనేది లాకి లా అనే అక్షరమే ఒత్తుగా వచ్చింది, దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఇప్పుడు ఈ సెకండ్ సూత్రం ప్రకారం తీసుకున్నట్టయితే త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబగు కదా, ఆ ప్లస్ చోట ఇక్కడ ఏముంది, చో హల్లు వచ్చింది. త్రికంబు మీది, ఇక్కడ త్రికంబు అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఆ త్రికంబు మీది అసంయుక్త హల్లు నాకు ద్విత్వంబుగా బహుళంబగును. ఇక్కడ ద్విత్వంబు అంటే ద్విత్వం చెప్పాను కదా, ఒక అక్షరం అదే అక్షరం హల్లు వచ్చినట్లయితే సంధి జరుగుతుంది. ఇది రెండవ సూత్రం. మూడవ సూత్రం ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆశ్చిక దీర్ఘంబునకు హ్రస్వంబు బహుళమగును. ద్విరుక్తటము, ఈ ద్విరుక్తటకారముకు హల్లు పరమైనప్పుడు దీర్ఘంబునకు హ్రస్వరక్షణం. ఇప్పుడు అచ్చోట కదా, ఇక్కడ ఏమొస్తుంది మన త్రికంలో విడదీస్తే ఆ ప్లస్ చోట అచ్చోట కదా, ఆ హస్రంబు, ఈ ఆ అనే హస్రంబు తొలగిపోయి అది పొట్టి అక్షరంగా మారుతుంది. ఆ తొలగిపోయి ఆగా మారుతుంది. అప్పుడు అచ్చోట, విడదీస్తే ఆ ప్లస్ చోట. ఈ దీర్ఘంబున హస్వంబు బహుళం అవుతుంది. దీర్ఘమును తొలగిపోయి హస్వంబు అంటే పొట్టి అక్షరంగా మారి సంధి జరుగుతుంది. ఇది దీని మూడవ సూత్రం. త్రిక సంధి కంప్లీట్ అయింది. ఇప్పుడు రుగాగమ సంధి చూద్దాం. రుగాగమ సంధి, దీనికి సూత్రం పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరంబైన రుగాగంబగురు. ఇప్పుడు మనకి ఈ సూత్రం అర్థం అవ్వాలంటే ఫస్ట్ పేదాది శబ్దాలు ఏంటో మనకు తెలియాలి. పేదాది శబ్దాలు ఏవేవి, పేద, బీద, బాలింత, వృద్ధ, గొడ్లు, జవ. ఇవే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవి చెప్తున్నాను, ఇవన్నీ పేదాది శబ్దాలు. ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ రాసామంటే మనకు రుగాగమ సంధి ఈజీగా అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ పేద ప్లస్ ఆలు, పేదరాలు. ఇక్కడ ఆగమం అవుతుంది, రుగాగం అవుతుంది. రు అంటే రా అనే పదం ఆగమం అవుతుంది. ఆగమం అంటే ఏంది, ఉన్న అక్షరాలను తొలగించకుండా వేరొక అక్షరం చేరడం. ఇక్కడ ఉండే అక్షరాలు ఏవి తొలగించవు. వృద్ధులో ఏం పేద కదా, దాలో ఏమొస్తుంది ప్లస్ ఆ, వృద్ధు ప్లస్ ఆ. ఇక్కడ ఉద్దు తొలగిపోదు, ఆ తొలగిపోదు, ఏమీ తొలగిపోకుండా రా అనే అక్షరము చేరుతుంది. పేదరాలు, పేద ప్లస్ ఆలు. ఇక్కడ దా తొలగిపోదు, ఆ తొలగిపోదు, ఏమీ తొలగిపోకుండా దాని ప్లేస్లో రా అనే ఎక్స్ట్రా లెటర్ యాడ్ అవుతుంది. దీనినే ఆగమం అని అంటారు. రుగాగంబగును, రుగాగము ఆగమగును. పేద ప్లస్ ఆలు ఈక్వల్ టు పేదరాలు. ఇక్కడ రా ఆగమం అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బీద ప్లస్ ఆలు, బీదరాలు. ఇక్కడ కూడా దా అలానే ఉంది, ఆ అలానే ఉంది, కానీ సంధి కలిపినప్పుడు మాత్రం రా చేరింది. ఇది ఆగమం అంటారు. రా చేరడం వల్ల రుగాగమ సంధి. ఈ పేదాది శబ్దాలకు మాత్రమే పరంబైనప్పుడు రుగాగము ఆదేశమగును. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఎవరైనా టెట్కి అప్లై చేయాలంటే ఇక్కడ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను, ఆ నెంబర్కి DM చేయండి. సదా మీ సేవలో. థ్యాంక్ యూ ఆల్. బాయ్.